హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ పారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్కి సంబంధించిన కీ మీకు ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఒకసారి మీ దగ్గర క్వశ్చన్ పేపర్ కనుక ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, లేదా మీరు రాసిన ఆన్సర్స్ మీకు గుర్తుంటాయి కాబట్టి సో మీరు నేను చెప్పే ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీరు ఈజీగా కొంచెం ఇంతవరకు మనకు మార్క్స్ వస్తాయి అనేది మీరు గెస్ చేయవచ్చు. సో మనం వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఇప్పటివరకు అయితే మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. అలాగే బెల్ బటన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం. సో సెక్షన్ ఏ కనుక తీసుకుంటే సెక్షన్ ఏలో సో ఫస్ట్ బిట్ కి సంబంధించి అందులో ఏ క్వశ్చన్ కి సంబంధించిన అనోటేషన్ అడిగారు అంటే డాన్సింగ్ ఇన్ ద రెయిన్. సో ఫస్ట్ బిట్ లో ఏ అనోటేషన్ అడిగారు మనకి అంటే డాన్సింగ్ ఇన్ ద రెయిన్, రాసింది అజీమ్ హెచ్ ప్రేమ్జీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో బి వచ్చేసి ఈ అనోటేషన్ ఏంటంటే టు సర్వ్ విత్ లవ్, ఇది రాసింది ఈఆర్ బ్రత్వైట్. సో నెక్స్ట్ సి వచ్చేసి ఈ అనోటేషన్ ఎక్కడి నుంచి అడిగారంటే పొల్యూటింగ్ ద వరల్డ్, ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్న లెసన్ అన్నమాట. రైట్, ఇది ఫస్ట్ బిట్ కి సంబంధించి డాన్సింగ్ ఇన్ ద రెయిన్ ఏ, బి వచ్చేసి టు సర్వ్ విత్ లవ్, మూడోది వచ్చేసి పొల్యూటింగ్ ద వరల్డ్. సో సెకండ్ బిట్ కనుక వస్తే మనం రెండవ క్వశ్చన్ కనుక వస్తే అంటే ఇదేమో ప్రోజ్ నుంచి అనోటేషన్స్, ఇవేమో పోయట్రీ నుంచి అనోటేషన్. సో సెకండ్ బిట్ లో పోయట్రీ నుంచి అనోటేషన్స్ ఉన్నాయి మనకి. అందులో సెకండ్ లో వన్ ఏంటంటే ద మ్యాజికల్ ఎర్త్, రాసింది గుల్జార్. ఓకేనా, ఇది మీకు అనోటేషన్ గా ఇవ్వడం జరిగింది. సో బిలో మీకు ఏం అనోటేషన్ ఇచ్చారంటే ఏ పోయం కి సంబంధించిన అనోటేషన్ అంటే పొలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్, ఇది రాసింది విలియం షేక్స్పియర్ రాయడం జరిగింది. సో ఇవి కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో పర్ఫెక్ట్ రాశారా రాయలేదా. సో ఈ టూ బిట్స్ లో ఏం చేయాలంటే పోయం నేమ్ కానీ ప్రోజ్ నేమ్ కానీ ఆథర్ పేరు కానీ పోయెట్ నేమ్ కానీ పర్ఫెక్ట్ గా రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి, లేకపోతే రావు. సో మనం సి కనుక వచ్చేస్తే రెండో బిట్ లో సి ఎక్కడి నుంచి ఏ పోయం నుంచి అనోటేషన్ ఇవ్వడం జరిగిందంటే ఫుట్ ప్రింట్స్ ఇన్ ద శాండ్, ఇది రాసింది మేరీ స్టీవెన్సన్. సో ఇది సెకండ్ బిట్ కి సంబంధించి సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్ కనుక వస్తే ఇది ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మూడో దాంట్లో ఫస్ట్ ఏ లెసన్ లో నుంచి మనకి క్వశ్చన్ అడగడం జరిగిందంటే ద శాండ్ బాక్స్, రాసింది ఎవరు ఎడ్వర్డ్ ఆల్బీ రాయడం జరిగింది. సో సెకండ్ బి, మూడో దాంట్లో బి ఏంటంటే ఎక్కడ నుంచి ఏ లెసన్ లో నుంచి మనకి క్వశ్చన్ అడిగారంటే ఆపర్చునిటీస్ ఫర్ యూత్, రాసింది నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. ఇందులో సి కనుక చూస్తే థర్డ్ లో సి ఏంటంటే పొల్యూటింగ్ ద వరల్డ్, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇంటర్నెట్ లో నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే మనం ఫోర్త్ బిట్ కనుక వస్తే సో ఫోర్త్ బిట్ లో పోయట్రీ నుంచి క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ పోయట్రీ ఏ పోయం నుంచి తీసుకున్నారు ఫోర్త్ బిట్ లో ఏ పోయం నుంచి తీసుకున్నారంటే ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్, ఇది రాసింది వాల్ట్ వైట్మెన్ రాయడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి పర్ఫెక్ట్ గా మీరు పోయం పేరు పోయెట్ పేరు రాశారని. నెక్స్ట్ బి కనుక తీసుకుంటే ఏ పోయం నుంచి అంటే క్వశ్చన్ అడగడం జరిగిందంటే ద మ్యాజికల్ ఎర్త్, రాసింది గుల్జార్. ఓకేనా. నెక్స్ట్ సి ఏ పోయం నుంచి మనకి క్వశ్చన్ తీసుకున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్, రాసింది ఉమా పరమేశ్వరన్. రైట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. సో ఫిఫ్త్ బిట్ లో కనుక మనం తీసుకుంటే ఇందులో ఈ ఫిఫ్త్ బిట్ లో మనకి షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ ఉండడం జరిగింది. రైట్. సో ఇందులో ఏ షార్ట్ స్టోరీ అన్నమాట. ఏలో ఇచ్చింది డోంట్ డై హిల్టన్ డోంట్ డై, ఇది రాసింది క్రిస్ ప్రిచర్డ్ రాయడం జరిగింది. నెక్స్ట్ బి ఏ షార్ట్ స్టోరీ నుంచి క్వశ్చన్ అడిగారంటే బిలో ద అవేకనింగ్, రాసింది శశి దేశ్ పాండే. రైట్. నెక్స్ట్ సి కనుక వస్తే మై ఎల్డర్ బ్రదర్, రాసింది ప్రేమ్చంద్. రైట్. ఇవి మనకి లెసన్స్ కు సంబంధించిన అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ సెక్షన్ బి, ఇది సిక్స్త్ బిట్ తో స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది సిక్స్త్ బిట్ అంటే పరిగే, మనకి షార్ట్ స్టోరీ ఉంది కదా పరిగే మల్లయ్య,
ద మెయిన్ క్యారెక్టర్. సో అందులో నుంచి ఈ ప్యాసేజ్ ని, ఆరో ప్యాసేజ్ ని మనం తీసుకోవడం జరిగింది, ఆరో బిట్ లో ఉన్న సీన్ ప్యాసేజ్ ని, రైట్. సో ఇందులో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్స్ కి ఆరో బిట్ లో ఉన్న ప్యాసేజ్ లో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, ద hired laborers were haggling over their wages with landlord. ఇది ఫస్ట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ కనుక తీసుకుంటే దీని ఆన్సర్ మీరు బి అని రాసినా కరెక్ట్ అవుతుంది, లేదా ద ల్యాండ్ లార్డ్ వాజ్ మెర్సిలీ మ్యాన్, సో ఇది రాసినా సరిపోతుంది. సో మూడవ ఆన్సర్ కనుక మనం తీసుకుంటే మల్లయ్య ఫెల్ట్ డిస్పైర్డ్, సో ఇది మూడవ ఆన్సర్. సో నాలుగో ఆన్సర్ కనుక తీసుకుంటే దీనికి సంబంధించిన ప్యాసేజ్ కి he was doubtful whether the landlord would give him a grain when he was not given enough grains to the hard working laborers. ఇది ఫోర్త్ దానికి ఆన్సర్. ఫిఫ్త్ దానికి చూద్దాం, he moved towards the fields in which harvest was over. ఇది ఐదవ ఆన్సర్. ఆరో బిట్ లో ఉన్న పారాగ్రాఫ్ కి ఐదవ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ఆన్సర్ చూద్దాం. సో వేజెస్ లాస్ట్ ఆన్సర్, సిక్స్త్ బిట్ లో ఉన్న లాస్ట్ ఆన్సర్ ఏంటి, వేజెస్. సో నెక్స్ట్ సెవెంత్ బిట్ చూద్దాం ఒకసారి. ఇది అన్సీన్ ప్యాసేజ్. సో ఈ అన్సీన్ ప్యాసేజ్ కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే విజన్, డిసిప్లైన్, ప్యాషన్ అండ్ కన్సైన్. ఇది ఫస్ట్ ఆన్సర్. సో సెకండ్ ఆన్సర్ కి వెళ్దాం మనం. ఇది కొంచెం లాంగ్ గా ఉంది కాబట్టి నేను షార్ట్ చేసి రాయడం జరిగింది, ఇది ఒక ఆన్సర్ మాత్రమే. సో విజన్ ఈజ్ సీయింగ్ విత్ ద మైండ్స్ ఐ, ఎండింగ్ లో ఏముంటుందంటే అండ్ ఇన్ ఎంటర్ప్రైజెస్. సో ఇది దానికి ఫస్ట్ దానికి సెకండ్ దానికి సంబంధించిన ఆన్సర్. సో మూడో దానికి ఏముంటుందంటే డిసిప్లైన్ ఈజ్ పేయింగ్ ద ప్రైస్ టు బ్రింగ్ వాట్ విజన్ ఇన్ టు రియాలిటీ. ఇది మూడో దానికి ఆన్సర్, మూడో క్వశ్చన్ కి. నాలుగో క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ప్యాషన్ ఈజ్ ఫైర్, ద డిజైర్, ద స్ట్రెంగ్త్, లాస్ట్ లో డిసిప్లైన్ టు అచీవ్ విజన్. అక్కడి వరకు అన్నమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి వరకు అన్నమాట. సో నాలుగవ ఆన్సర్. సో ఐదవ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే కన్సైన్ ఈస్ ద ఇన్వర్డ్ మోరల్ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. ఇది ఐదో దానికి ఆన్సర్. సో ఆరో క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ట్రూ, నిజము అని దాని యొక్క అర్థం. సో నెక్స్ట్ మనం ఎనిమిదోది, యాడ్స్ ఉన్నాయి కదా, ఈ ఎనిమిదిలో యాడ్ ఇవ్వడం జరిగింది. యాడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే హౌ టు కన్జర్వ్ వాటర్. సో ఇది ఫస్ట్ దానికి ఆన్సర్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే 40 gallons, 40 గ్యాలన్లు అని అర్థం అనమాట, అది ఆన్సర్. సో మూడో క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఎన్ని రకాలుగా వాటర్ ని సేవ్ చేయొచ్చు అంటే 7 types, 7 రకాలుగా వాటర్ ని సేవ్ చేయవచ్చు, టిప్స్ అన్నమాట అది. సో నాలుగో క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఫాల్స్, మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్ అని దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ దానికి ఆన్సర్ ఏంటంటే ఏ నాజల్, మనం కార్ ని దేంతో క్లీన్ చేసుకుంటాం, నాజల్ తో క్లీన్ చేసుకుంటాం, అది ఆన్సర్ అన్నమాట. లాస్ట్ ఆన్సర్ ఎనిమిదో బిట్ లో ఉన్న యాడ్ కి లాస్ట్ ఆన్సర్ ఏంటంటే పాజిటివ్. సో అక్కడ నెగిటివ్ అని ఇచ్చాడు, దాని ఆపోజిట్ వర్డ్ పాజిటివ్, రైట్. సో నెక్స్ట్ నైన్త్ బిట్ లో ఉంది. సో ఈ నైన్త్ బిట్ లో ఏంటంటే నాన్ వెర్బల్ డాటా ఇవ్వడం జరిగింది. సో ఈ నాన్ వెర్బల్ డాటాకి సంబంధించి ఏ ఆన్సర్స్ అన్నమాట. నైన్త్ బిట్ లో ఉన్నదానికి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇది మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఉండడం జరిగింది, ఇవన్నీ టెక్స్ట్ బుక్ లోనే ఉన్నాయి మనకి. సో దీనికి నైన్త్ బిట్ లో సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే యుఎస్ఏ, ఇంగ్లాండ్, యుఏఈ, ఆస్ట్రేలియా, 4 కంట్రీస్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఆన్సర్ ఏంటంటే యుఎస్ఏ, ఎక్కువ మంది పిల్లలు ఏ కంట్రీకి పోవడానికి ఇష్టపడుతున్నారంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఫోర్త్ దానికి ఆన్సర్ ఏంటంటే యుఎస్ఏ. మూడో దానికి ఏంటి, ఎక్కువ మంది పిల్లలు ఏ దేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారంటే యుఎస్ఏ. ఫోర్త్ దానికి ఆన్సర్ ఏంటి, ఆస్ట్రేలియా. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ దేని వైపు ఏ కంట్రీకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఫిఫ్త్ దాని ఆన్సర్ ఏంటంటే 20%. సో సిక్స్త్ ఆన్సర్ ఏంటి అంటే ఫాల్స్. సో ఇది నైన్త్ బిట్ కి సంబంధించిన ఆన్సర్స్. నెక్స్ట్ 10th బిట్ లో మనకి ఏమున్నాయంటే పంక్చువేషన్ మార్క్స్. సో పంక్చువేషన్ మార్క్స్ లో ఇక్కడ నేను ఐడెంటిఫై చేశాను చూడండి, వై
ఇది మనం యు అని, ఇది ఫస్ట్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది, క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వై క్యాపిటల్ లెటర్ గా మారింది. ఐ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐ తీసుకున్నాం. తర్వాత బుక్ పేరు రాసేటప్పుడు ఫస్ట్ లెటర్స్ అన్ని ఎందులో రాయాలి, మనం క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. డిస్కవరీలో డి క్యాపిటల్, ఇండియా ఇండియాలో ఐ క్యాపిటల్, ఈ ఇండియా ఏ బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా, తర్వాత ఫుల్ స్టాప్ కంపల్సరీ ఉండాలి. సో కొంతమంది పిల్లలు ఏం చేశారు, నేను చూశాను ఎగ్జామినేషన్ వాళ్ళు రాసిన క్వశ్చన్ బుక్ ఆన్సర్ బుక్ నేను వాల్యుయేషన్ చేసినప్పుడు కొంతమంది ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అది రాసిన మీకు మార్క్స్ పడతాయి, దాలో టీ క్యాపిటల్ ఉండాలి. సో అది రైట్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ కనుక తీసుకుంటే ఐ వాజ్ ఎంగేజ్డ్, ఇందులో ఐ క్యాపిటల్ లెటర్ గా ఉంటుంది. తర్వాత ఐ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ దట్ ఫస్ట్ లాంగ్ బిఫోర్, తర్వాత ఐ ఉంది మళ్ళీ, ఇది స్మాల్ లెటర్ లో ఉంది, ఇది క్యాపిటల్ లెటర్ లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రోట్ దట్ బుక్, సో ఈ బుక్ తర్వాత మళ్ళీ ఏం ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. సో ఇక్కడ బ్లాక్ లో కనిపించేటి అన్ని మీకు సో ఏంటి అన్నమాట, పంక్చుయేషన్ మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ లైన్ లో ఇట్ వాజ్, ఇక్కడ ఐ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇట్ వాజ్ నాట్ mere క్యూరియాసిటీ దట్ లెడ్ మీ టు దట్ క్వెస్ట్, క్వెస్ట్ తర్వాత మళ్ళీ మీకు ఫుల్ స్టాప్ ఉండాలి. ఈ మొత్తం కలిపి మీకు 10 పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నాయి. ఇలా మీకు 8 కరెక్ట్ అయితే 4 మార్కులు వస్తాయి. నెక్స్ట్ 11th బిట్ లో ఇక్కడ బోర్డ్ లో స్పేస్ సరిపోలేదు కాబట్టి మీకు ఓన్లీ ఆన్సర్ చెప్తున్నాను. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ 11th బిట్ లో. ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి ఎఫ్, సెకండ్ దానికి ఆన్సర్ వచ్చేసి ఈ, థర్డ్ దానికి ఆన్సర్ వచ్చేసి డి, ఫోర్త్ దానికి ఆన్సర్ వచ్చేసి ఏ, ఫిఫ్త్ దానికి ఆన్సర్ వచ్చేసి బి, సిక్స్త్ దానికి ఆన్సర్ వచ్చేసి సి. సో మీరు ఒకసారి మీ క్వశ్చన్ పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి, ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ 12th బిట్, ఇందులో ఏమున్నాయంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉండడం జరిగింది. సో మీకు ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇక్కడ నేను చెప్పట్లేదు కానీ దాని మీనింగ్ చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు రాసిన ఆన్సర్ కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లో ఫస్ట్ ఇది ఏంటంటే ఫేస్ లైక్ థండర్. సో దాని అర్థం ఏంటంటే an angry expression, కోపంగా ఉండడాన్ని ఏమనొచ్చు, ఫేస్ లైక్ థండర్ అని అంటారు. సో మీకు తెలుగులో చెప్తున్నాను, మీరు రాసిన ఆన్సర్ కరెక్టేనా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ది కోల్డ్ లైట్ ఆఫ్ ద డే, దీని ఆన్సర్ వచ్చేసి దాని మీనింగ్ వచ్చేసి ఇన్ వ్యూ ఆఫ్ ది హార్ష్ రియాలిటీ ఆర్ ఫ్యాక్ట్స్. సో నిజంగా జరిగేది హార్ష్, అది బాధాకరమైనది కావచ్చు, దుఃఖ సంబంధమైనది కావచ్చు, రియల్ ఫ్యాక్ట్స్ కావచ్చు, దేనికైనా ఒక దానికి సంబంధించి సిచ్యువేషన్కే కానివ్వండి. హార్ష్ అంటే దుఃఖ సంబంధించింది కావచ్చు, లేదా ఇంకేంటి రియల్ ఫ్యాక్ట్స్ అయినా ఒక సిచ్యువేషన్కి సంబంధం ఉంటే అప్పుడేమో యూజ్ చేయాలి, కోల్డ్ లైట్ ఆఫ్ ద డే అని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్, ఇది కూడా మీకు బుక్ లో ఉంది. ద అచీవ్మెంట్ ఆఫ్ విచ్ వన్ కెన్ బి ప్రౌడ్ ఆఫ్, ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు సో దాన్ని ప్రౌడ్ గా చెప్పుకోవడాన్ని ఏమనొచ్చు, సో ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్, ఇది మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మేక్ హే వైల్ ద సన్షైన్, ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది. దీని అర్థం ఏంటంటే టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ గుడ్ సిచ్యువేషన్ ఇన్ ఏ నాట్ ఇన్ ఏ లాంగ్ టైం, ఇక్కడ నేను రాయలేదు కానీ ఇంకా లాంగ్ టైం అంటే తక్కువ టైంలో ఉన్న సిచ్యువేషన్ లో దాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడాన్ని ఏమవచ్చు, మేక్ హే వైల్ ద సన్షైన్ అని అనవచ్చు అనమాట. సో మీరు దానికి రిలేటెడ్ గా రాసారా లేదా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టర్న్ అ డఫ్ ఇయర్. సో దీని అర్థం ఏంటంటే రిఫ్యూజ్ టు లిసన్ టు సంబడి, ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వినిపించుకోపోవడాన్ని ఏమనొచ్చు, సో రిఫ్యూజ్ అంటే తిరస్కరించడం. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు దేవా నేను వినను, నాకు అవసరం లేదు అన్నట్టు ఉంటారు కదా, సో దాన్ని టర్న్ ఎ డెఫ్ ఇయర్ అని మనము అనవచ్చు. నెక్స్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్, దీని అర్థం ఏంటంటే టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్స్, చాలా అంటే నైట్ 1 గంట వరకు 2 గంటల వరకు పనిచేయడాన్ని ఏమనొచ్చు, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని అనవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది 12th బిట్. 13th బిట్ వచ్చేసి హర్ పేరెంట్స్ నేమ్డ్ హర్ ఐశ్వర్య, ఇది వర్క్ ప్యాటర్న్ కి సంబంధించి హర్ పేరెంట్స్ ఇస్ సబ్జెక్ట్, నేమ్డ్ వర్క్, ఇది హర్ అనేది ఆబ్జెక్ట్, ఐశ్వర్య అనేది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. చాలా మంది ఇది తప్పుగా రాశారు, నేను
ఆన్సర్ పేపర్ దిద్దుతున్నప్పుడు. సో ఈ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కంపల్సరీ ఉండాలి, ఈ ఆబ్జెక్ట్కి ఇది కాంప్లిమెంట్ అయి ఉండాలి. సో ఒక ఆబ్జెక్ట్కి కాంప్లిమెంట్ ఉంటేనే మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మార్క్స్ ఇవ్వరు. సో నేను వర్క్ ప్యాటర్న్లో చెప్పాను కదా ఎలా రాయండి అని. సో హర్ పేరెంట్స్ నేమ్డ్ హర్ ఏంటిది రమ్య, హిజ్ పేరెంట్స్ నేమ్డ్ హిజ్ ఏంటి రాము. ఇలా రాస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది, మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి వర్క్ ప్యాటర్న్ ఎలా రాశారు. నెక్స్ట్ 14th వీక్లో మీకు ఫామ్ ఫిల్లింగ్ ఉంది. ఫస్ట్ దానికి సంబంధించి కోటి ఆన్ ఎనీ బ్రాంచ్. సో మీకు క్వశ్చన్ పేపర్లో ఇక్కడ ఏమి ఇవ్వలేదు, బ్రాంచ్ ఇవ్వలేదు కాబట్టి సో మీరు ఏ బ్రాంచ్ రాసినా మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది, అవార్డు కూడా చేసాం. ఇది కోటి అని రాయవచ్చు లేదా ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ రాసినా మీ ఊరు పేరు రాసినా ఇక్కడ మీరు రాసినా మార్క్స్ మీకు అవార్డు రావడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ వచ్చేసి మీ క్వశ్చన్ పేపర్లో డేట్ ఇవ్వలేదు. సో ఎగ్జామ్ ఏ డేట్ అయిందంటే 7/3/2020. నేను ఇంతకుముందు వీడియోస్ చేసినప్పుడు చెప్పాను. సో ఒకవేళ మీకు క్వశ్చన్ పేపర్లో కనుక ఫామ్ ఫిల్లింగ్లో డేట్ కనుక ఇవ్వకపోతే ఏం చేయండి అంటే ఏ రోజు అయితే ఎగ్జామ్ ఉంటుందో, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏ రోజు జరుగుతుందో ఆ డేట్ వేయమన్నాను. సో ఇక్కడ కూడా మనము 7/3/2020 ఇది ఆన్సర్. మూడో దానికి ఎస్బీ అకౌంట్, దట్ మీన్స్ సేవింగ్ అకౌంట్ అని అర్థము. సో నాలుగో దానికి 26337489505594 ఇది అకౌంట్ నెంబర్. సో నాలుగో దానికి అకౌంట్ నెంబర్. సో ఐదో దానికి ఆన్సర్ అంటే ఎల్ వెంకటేశ్వర్లు. నెక్స్ట్ ఆరో దానికి 8,800 ఓన్లీ అని వర్డ్స్లో రాయాలి. ఏడో దానికి ఆన్సర్ డినామినేషన్స్, మీరు డైరెక్ట్ 8,800 రాసిన ఫిగర్స్లో రాసిన మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. డినామినేషన్ మొత్తం రాయకపోయినా మీకు అవార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 9 వచ్చేసి 8 వచ్చేసి 9848382818 ఇది మొబైల్ నెంబర్. ఇంకొకటి దీనికి కూడా మేము మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది, ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో మీకు ఎక్కడ మొబైల్ నెంబరు ఇవ్వలేదు, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా రాసినా దానికి మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 9వ దానికి ఆన్సర్ ఫామ్ ఫిల్లింగ్లో 8,800 ఇది టోటల్లో ఉంది. నెక్స్ట్ లాస్ట్ సిగ్నేచర్ 10వది ఎల్ వెంకటేశ్వర్, రైట్. సో ఇది 14వ బిట్కు సంబంధించి. నెక్స్ట్ సివి వచ్చేసి కరికులం వీటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ట్రైనర్స్. సో ఇది మామూలుగా రాసిన మేము మామూలుగా కొన్ని మార్క్స్ ఇచ్చాం. సో ఎఫెక్టివ్గా రాసిన వాళ్ళకి బెటర్ మార్క్స్ ఇచ్చాం, ఎవరైతే కవరింగ్ లెటర్ రాస్తారో వాళ్ళకి 4 మార్క్స్ కూడా అవార్డ్ చేయడం జరిగింది. సో సివి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో దీనికి ఆన్సర్ ఏం ఉండదు కీలో, రైట్. నెక్స్ట్ 16th వస్తే ఇదేంటంటే డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. ఇందులో ఓపెనింగ్ అండ్ అకౌంట్ ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పొటాటో ఫ్రై రెండోది, ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ 17th వన్కి వస్తే లెటర్ రైటింగ్ ఉంది. ఫస్ట్ లెటర్ ఏమి ఇచ్చారంటే తహసీల్దార్ టు రీస్టోర్ యువర్ విలేజ్ స్టాండ్స్ అండర్ మిషన్ కాకతీయ కింద. సో మీ ఊళ్ళో ఉన్న చెరువుల పూడికతీతకు సంబంధించి ఇన్ని రోజులు తీయలేదు, ఆ చెరువులో మట్టి ఎక్కువైంది, సో వాటర్ తక్కువ ఏమవుతున్నాయి నిల్వ ఉంటున్నాయి కాబట్టి మీ మండలంలో ఉన్న తహసీల్దార్కి మీరు లెటర్ రాయాలి. ఏమని రాయాలి, మా విలేజ్ దగ్గరలో ఉన్న చెరువుకు సంబంధించి ఏం చేయండి, మట్టి పూడిక తీయడం, పూడిక పనులు మొదలు పెట్టండి, దానికి సంబంధించిన లెటర్ రాయమని అడగడం జరిగింది. సో అదొకటి నేను చెప్పాను, నేను లెటర్ రైటింగ్ వీడియో చేశాను, అందులో అఫీషియల్ లెటర్స్ ఎలా రాయాలి, అన్అఫీషియల్ లెటర్, ఇది అఫీషియల్ లెటర్ తహసీల్దార్కి రాయమన్నాడు కాబట్టి. సో నెక్స్ట్ రెండవ లెటర్ ఉంది ఫ్రెండ్, ఎవరైతే ఫ్రెండ్ యూఎస్ఏలో ఉంటారో వాళ్ళకి బతుకమ్మ ఫెస్టివల్ గురించి దాని గొప్పతనం గురించి చెప్తూ లెటర్ రాయమన్నాడు. సో ఇది కూడా అన్అఫీషియల్ లెటర్, దాని ఫార్మాట్ కంపల్సరీ మనం ఫాలో కావాలి. కొంతమంది ఇప్పటికీ డేటు ప్లేసు తర్వాత యువర్స్ ఫెయిత్ఫుల్లీ తర్వాత యువర్ ఒబీడియన్లీ యువర్ సిన్సియర్లీ యువర్స్ లవింగ్లీ రైట్ సైడ్ రాస్తున్నారు. రైట్ సైడ్ ఏం రాయకూడదు, లెఫ్ట్ సైడ్లో రాయాలి. అదొకసారి మీరు హెడ్ సైడ్ రాశారనేది ఒకసారి గుర్తు చేసుకోండి. దాన్ని బట్టి మీకు మార్క్స్, మీరు ఒకవేళ కనుక డేటు ప్లేసు యువర్స్ లవింగ్లీ యువర్స్ సిన్సియర్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని కనుక రైట్ సైడ్లో రాస్తే పేజ్కి మార్క్స్ డెఫినెట్గా కట్ అవుతాయి, కట్ చేయడం కూడా జరిగింది. సో మనం లేటెస్ట్ లెటర్
సంబంధించిన ఫార్మాట్ మనం ఫాలో అవ్వాలి. కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి లెటర్ ఫార్మాట్ ఒకసారి చూడండి. నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అందులో ఎలా రాయాలని మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 8th నోట్ మేకింగ్ ఉంది. దానికి ఏంటంటే మీకు టైటిల్ ఏంటంటే కేరింగ్ ఫర్ ద ఏజింగ్ పేరెంట్స్. అందులో కొన్ని సబ్ పాయింట్స్ తీసుకొని రాసినాం. మేము 4 మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. టైటిల్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అదేంటంటే కేరింగ్ ఫర్ ద ఏజింగ్ పేరెంట్స్. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నది. టెక్స్ట్ బుక్ లో నుంచే మనకి ఇది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 19th ఇది స్ట్రెస్ మార్క్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇండివిజువల్. ఇండివిజువల్ కి ఎక్కడ స్ట్రెస్ మార్క్ ఉందంటే వి మీద స్ట్రెస్ మార్క్ ఉంది. ఫస్ట్ వి. తర్వాత టుడేకి ఎక్కడ వచ్చిందంటే డి మీద స్ట్రెస్ మార్క్ రావడం జరిగింది, కరెక్ట్ స్ట్రెస్. నెక్స్ట్ ఆస్పిరేషన్. సో ఆస్పిరేషన్ కి ఆర్ మీద రావడం జరిగింది. PIR ఉంది కదా, సో అక్కడ మనకి స్ట్రెస్ మార్క్ రావడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు స్ట్రెస్ మార్క్స్ ఎక్కడ ఐడెంటిఫై చేశారో. నెక్స్ట్ క్రిమినల్ కి సి మీద అంటే ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ హ్యాపీకి ఎక్కడ వచ్చిందంటే హెచ్ మీద స్ట్రెస్ మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ బిట్వీన్ కి టీ మీద స్ట్రెస్ మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ డెకరేషన్ కి ఆర్ మీద స్ట్రెస్ మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ కామన్ కి సి మీద అంటే ఫస్ట్ లెటర్ మీద సో స్ట్రెస్ మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ హిస్టారికల్ కి టీ మీద స్ట్రెస్ మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ ది సిస్టమ్ కి ఫస్ట్ లెటర్ ఎస్ ఉంది కదా, సో దాని మీద స్ట్రెస్ మార్క్ రావడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ 20th బిట్ కి వచ్చేస్తే డైలాగ్ రైటింగ్. సో ఫస్ట్ డైలాగ్ ఏంటంటే ఫిక్సింగ్ అన్ అపాయింట్మెంట్ విత్ డాక్టర్ ఆన్ ఫోన్. సో ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్ లో ఈ డైలాగ్ ఉండడం జరిగింది. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ తీసి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ రెండోది ఏమి ఇచ్చాడంటే కంప్లైనింగ్ అబౌట్ డిఫెక్టివ్ గూడ్స్. రెండోది ఏంటంటే డిఫెక్టివ్ గూడ్స్, అది షర్ట్ కావచ్చు, టీవీ కావచ్చు, మిక్సర్ కావచ్చు, ఇంకేదైనా ఎలక్ట్రానిక్ వస్తువు, ల్యాప్టాప్ కావచ్చు, అవన్నీ మీరు రాసినా మేము కన్సిడర్ చేయడం జరిగింది. సో మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మీకు సెకండ్ ఇయర్కి సంబంధించిన కీ. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలో. సో మనం పెద్ద బోర్డు తీసుకోవడం జరిగింది. సో ఏం తీసుకున్నాం, మనం పెద్ద బోర్డు తీసుకోవడం జరిగింది. మీరు అంటున్నారు చాలా మంది, సో మీరు బోర్డు మీద రాసేది మాకు క్లియర్గా కనిపించట్లేదు అన్నారు, కాబట్టి నేను కొంచెం పెద్ద బోర్డు తీసుకున్నాను. సో మీరు కనుక నన్ను ఇలాగే సపోర్ట్ కనుక చేస్తే సో నా ఎక్విప్మెంట్ మొత్తం మార్చేస్తాను. సో నెక్స్ట్ వీడియో క్వాలిటీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.